హలో ఫ్రెండ్స్, ఈరోజు జెల్లీ ఫిష్తో పులుసు చేయబోతున్నామండి. 2 కేజీల జెల్లీ ఫిష్ని ఉప్పు, పసుపు, మజ్జిగ వేసుకొని కడుక్కోవాలండి. బాగా నీసు వాసన రావు. తర్వాత ఈ ముక్కల్లో ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. దీంట్లోకి 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 1 టమాటో, కొంచెం కొత్తిమీర, చింతపండు 50 గ్రాములు పడుతుందండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం 2 చెక్క, 2 లవంగాలు వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగేటప్పుడు కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలి. వేగిన తర్వాత కొంచెం టమాటా వేసుకోవాలి. టమాటా బాగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి, లేకపోతే పచ్చివాసన వస్తుందండి. తర్వాత కొబ్బరి పొడిని వేయాలి. పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ ఎండు కొబ్బరి ఉంది, ఎండు కొబ్బరి వేస్తున్నాను నేను. వేగిన తర్వాత దాంట్లో కారం వేసుకొని కొంచెం వేగాలి. వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ముక్కలని వేసుకొని బాగా కలుపుకొని ముక్కల్ని గంటతో తిప్పితే చిదురవుతాయండి. కలిపి మూత పెట్టాలి. ఒక 10 నిమిషాలు మగ్గాలండి. ఇవి మగ్గిన తర్వాత దీంట్లో చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసం ఎక్కువగానే పడుతుందండి. మీకు కావాలనుకుంటే 70 గ్రాములైనా వేసుకోవచ్చండి. దీనికి పులుపు, కొంచెం ఉప్పు, కారం ఉంటే బాగుంటుందండి టేస్ట్. చింతపండు రసం వేసిన తర్వాత ఒక అరగంట సేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుందండి. తర్వాత ఒక అరగంట తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. చెక్క, లవంగా, ధనియాలు పౌడర్ అండి ఇది, గరం మసాలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పెట్టుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చూడండి, ఎంతో గుమగుమలాడే జెల్లీ ఫిష్ పులుసు రెడీ. చాలా జ్యూసీగా వచ్చిందండి. చాలా బాగుంది. టేస్ట్ కూడా తింటుంటే తినాలనిపిస్తుంది ఇంకా.